వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ ఈ మాట వింటేనే చాలా మందికి టెన్షన్. క్యాన్సర్ వచ్చిందంటే సగం చచ్చిపోతుంటారు. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే క్యాన్సర్ కి నివారణ ఏదైనా ఉందా, వ్యాక్సినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడడానికి ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, మామూలుగా క్యాన్సర్ వచ్చిందంటేనే చాలా మంది అది పలానా వాళ్ళకి వచ్చిందంటేనే చాలా టెన్షన్ పడిపోతుంటారు. అయ్యో క్యాన్సర్ వచ్చిందా అని అంటారు. అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేడం, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి నివారణ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. క్యాన్సర్ రావడానికి 2 కారణాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉండే మన లైఫ్ స్టైల్ని కాంప్రమైజ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నమాట. రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆంజెలినా జోలీ పేరు వినే ఉంటారు, ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. వారి తల్లి గారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారు ముందుగానే BRCA1 BRCA2 అనే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని అది పాజిటివ్ ఉండింది వారికి. అందుకని క్యాన్సర్ రాకముందే 2011లోనే 13 years బ్యాక్ వారు 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. ఎందుకంటే ఆ BRCA1 BRCA2 పాజిటివ్ ఉంటే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఆ సిండ్రోమ్ ఉండే వాళ్ళలో 100% లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఒక 70% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్. అందువల్ల వారు ముందుగానే 2 తీయించేసుకున్నారు, 2 బ్రెస్ట్లు 2 ఓవరీస్ కూడా. అలా మన మధ్యనే హంసానందిని అనే మన తెలుగు మూవీ ఆర్టిస్ట్ కూడా అనౌన్స్ చేశారు, వారు కూడా BRCA1 పాజిటివ్ ఉందని. సో వారు కూడా ఈ 2 ఆపోజిట్ బ్రెస్ట్ లోను 2 ఓవరీస్ లోను వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలా కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు, ముందుగా వాటిని తీయించేసుకోవడం. అలాగే ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి అనే జీన్ ఉంది. అది ఉన్న వాళ్ళు చిన్న వయసులోనే మొత్తం కోలన్ నిండా కూడా క్యాన్సర్స్ వచ్చే పాలిప్స్ వస్తాయి, అలాగే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ గా టోటల్ ప్రాక్టోకాలెక్టమీ చేసేస్తుంటాం అనమాట. చాలా సార్లు ఇలా చేసాం, ఎస్పెషల్లీ తండ్రి గారికి ఉన్నప్పుడు ఆ జీన్ అనలైజ్ చేసుకుని పిల్లలకు కూడా 35-40 రాగానే క్యాన్సర్ రాకముందే తీసేస్తాం అన్నమాట. కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్, అది కూడా రెట్ జీన్ అంటారు, RET జీన్ ఫ్యామిలీస్ లో రన్ అవుతుంటుంది. వాళ్ళకు కూడా చిన్నప్పుడే, అంటే వాళ్ళ ఆ ఫ్యామిలీ జీన్ కనుక ఉన్నట్టయితే పిల్లలు పుట్టగానే టోటల్ థైరాయిడెక్టమీ చేసేస్తే ఫస్ట్ 1 year లోనే ఆ మెడులరీ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలా MEN1 MEN2 అని అండ్ మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేసెస్ ఉన్నాయి. ఇలా ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని మనం ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినప్పుడు రిస్క్ రిడక్షన్ సర్జరీస్ ద్వారా మనం ఆ జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ క్యాన్సర్స్ రాకుండా చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన చుట్టూ ఉండే మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. అందులో చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యమైనది డైట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ మీటు, రెడ్ మీటు, హై ఫ్యాట్ కంటెంట్ ఉండే మీటు, తర్వాత అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే మీటు, అవన్నీ కూడాను సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అనేక రకాల ఫుడ్స్. నిన్నే విన్నాం మనం, మన మధ్య మనం కూడా డిస్కస్ చేసాం, పీచు మిఠాయి. అంటే ఈ పీచు మిఠాయి రోజు పిల్లలు తింటూ ఉంటారు, దాంట్లో వేసే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల బ్యాన్ చేశారు పాండిచ్చేరిలోను తమిళనాడులో అని. ఎస్, అందులో ఉండే ఆ కలరింగ్ ఏజెంట్స్, ఎస్పెషల్లీ ఆ పింక్ కలర్ ఏజెంట్ లో ఉండే రోడమిన్ బి అనేది ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుందని సైంటిస్టులు ఐడెంటిఫై చేసి పాండిచ్చేరి స్టేట్ లోను తమిళనాడులో కూడా వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఇలా ఈ అనేక రకాలుగా వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ రోజు మనం చూస్తూనే ఉంటాం. అనేక రెస్టారెంట్స్ నుంచి మీరు కూడా చూసే ఉంటారు, వెజిటబుల్ 65, చికెన్ 65, పన్నీర్ 65 అన్ని కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు. చాలా రకాల చైనీస్ డిషెస్ లో వాడే అజినోమోటో, చాలా రకాల రియూజ్డ్ ఆయిల్స్, అదే రెగ్యులర్ గా మార్నింగ్ బాండీ పెట్టి సాయంకాలం వరకు దాంట్లోనే మిర్చి బజ్జీలు బోండాలు వేస్తుంటారు. మనం కూడా వెళ్ళి ఆనందంగా తింటుంటాం ఒక మాట అడగకుండా. అవన్నీ కూడాను అన్ని కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. సో వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా మన అవాయిడబుల్ ఫ్యాక్టర్స్. మన డైట్ ని మనం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, తర్వాత గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఊబకాయం రాకుండా చూసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా మనం క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ మీట్, టిన్ మీట్స్, అన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్స్, అన్ని రెస్టారెంట్స్ లో దొరికే అన్ని ఫుడ్స్ లోనూ రీయూజ్డ్ ఆయిల్సే వాడతారు. అన్ని చోట్ల ఈ క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, మీట్స్ అన్ని కూడా ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఆఖరికి మనం వాడే కప్ కర్డ్ తో సహా
మనకి కర్డ్ దొరుకుతుంటుంది ఆ సూపర్ మార్కెట్స్ లో తింటుంటాం, యోగర్ట్ వాటినట్టు పేర్లు పెట్టి. అన్నిట్లోనూ ప్రిజర్వేటివ్స్ వాడతారు. అన్ని కూడా మనకు హానికరమైనవి. న్యాచురల్ ఫుడ్స్ మనం కనుక తీసుకోగలిగితే, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోగలిగితే, అలాగే మైక్రోవేవ్ ఫుడ్స్, టెఫ్లాన్ కోటెడ్ పాన్స్ మీద వేసే దోశలు, ఆ ఇతర ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి డేంజరస్. ఈ టెఫ్లాన్ కోటెడ్ లోంచి ఎన్ని రకాల కెమికల్స్ మన ఫుడ్ ఐటమ్ లోకి వస్తాయి. అలాగే మైక్రోవేవ్ పాప్కార్న్ మనం మైక్రోవేవ్ లో వేస్తుంటారు, మనం ముందే చేస్తుంటారు మూవీ హాల్స్ లోను, మాల్స్ లోను. అవన్నీ మనం చాలా ఆనందంగా తింటుంటాం. అవన్నీ కూడా కార్సినోజెనిక్. ఈ రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తిని, ఫైబర్ ఎక్కువగా తీసుకునే కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్, నైజీరియాలో ప్రతి 1,00,000 మందికి ఒకళ్ళో ఇద్దరు కోలన్ క్యాన్సర్ బారిన పడుతుంటే, యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ సిటీలో ప్రతి 1,00,000 మందిలో 200 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే జాపనీస్ తీసుకునే డైట్ చాలా హెల్దీ డైట్. ఎక్సెప్ట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, వాళ్ళ అన్ని రకాల క్యాన్సర్స్ కూడా తక్కువగా చూస్తాం. ఫర్ ఇన్ఫర్మేషన్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సౌత్ ఇండియాలో చూస్తాము, జపాన్ లో చూస్తాం. అంటే ప్రాబబ్లీ రెండింటి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే రైస్ ఈటింగ్ పాపులేషన్. సో సమ్ సార్ట్ ఆఫ్ రైస్ లో ఉండే కొన్ని కూడా కలిగించవచ్చు. బట్ ఈ 2 చోట్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంటుంది. మిగతా క్యాన్సర్స్ అనేవి జపాన్ లో కూడా చాలా తక్కువగా చూస్తామండి. అదే జాపనీస్ యుఎస్ఏ మైగ్రేట్ అయ్యారు అనుకోండి, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీస్ లో కూడా వాళ్ళలో కూడా యునైటెడ్ స్టేట్స్ లో వచ్చే అన్ని రకాల క్యాన్సర్స్ అంత ఎక్కువ ఇన్సిడెన్స్ తో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీస్ పాపులేషన్ లో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే దీస్ ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకునే ఆహారము ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ క్యాన్సర్. ఈ హై ఎనర్జీ చాక్లెట్స్, బిస్కెట్స్, చాలా హై టెంపరేచర్ లో బిస్కెట్స్ హీట్ చేసి ప్రిపేర్ చేస్తారు. అదంతా కూడా రిఫైన్డ్ షుగర్. అన్ని రకాల షుగర్స్ కూడా చాలా డేంజరస్ అండి. ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ అనేది హార్ట్ ఎయిల్మెంట్స్ కి, క్యాన్సర్ కూడా దారితీస్తుంది. చాలా మంది అడుగుతుంటారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదని. ఎవ్రీడే ఐ ఫేస్ దిస్ క్వశ్చన్. తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ నాట్ రిఫైన్డ్ షుగరు, అది బ్రౌన్ షుగరు, న్యాచురల్ షుగర్స్, ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్, అవి తీసుకోవడం బెటర్. బట్ క్యాన్సర్ ఏ రకంగా షుగర్ తగ్గించేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుందని అడుగుతుంటారు డాక్టర్ గారు. అది కరెక్ట్ కాదు. క్యాన్సరస్ టిష్యూస్ విల్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద హోస్ట్. పేషెంట్ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటాయి. బట్ షుగర్ తీసుకున్నందువల్ల ఆ క్యాన్సర్ తగ్గిపోతుంది అనేది కరెక్ట్ కాదు, అది అపోహ మాత్రమే. బట్ మనందరం కూడా ఈ వైట్ షుగర్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్. చాలా అదర్వైజ్ తగిన మోతాదులో తీసుకోవడం బెటర్. రెండోది వైట్ మైదా. ఈ మైదా ఇస్ వెరీ డేంజరస్. రోజు మనం వాడే ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లోనూ, అన్ని రకాల హోటల్స్ లో చేసే అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మైదాతోనే చేస్తారు. రుమాలి రోటీ అవనివ్వండి, నాన్ అవనివ్వండి, మీరు తినే పేస్ట్రీస్ అవనివ్వండి, కేక్స్ అవనివ్వండి, డోనట్స్ కానివ్వండి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆ మైదా తయారు చేయడానికి గోధుమ పిండి నుంచి దాన్ని పాలిష్ చేయడానికి అనేక రకాలైన కెమికల్స్, గ్యాసెస్ వాడతారు. అందుకే టేస్టీగా ఉంటుంది. బట్ దాంట్లో వాడే అన్ని కెమికల్స్ కూడా కార్సినోజెనిక్. సో ఈ మైదాతో చేసినవన్నీ కూడా చాలా డేంజరస్ అండి. అలాగే వైట్ సాల్ట్ కూడా ఈక్వల్లీ డేంజరస్. అంటే క్యాన్సరే కాదు, అనేక రకాలైన ఎలిమెంట్స్ కలిగిస్తుంది, ఊబకాయానికి దారితీస్తుంది అని కూడా తగిన పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది మనం. సాల్ట్, సో వైట్ మైదా, వైట్ షుగర్, వైట్ సాల్ట్ అండ్ వైట్ రైస్. వైట్ రైస్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. మన ప్రిఫరబుల్లీ ఇవన్నీ కూడా రిఫైన్డ్ షుగర్స్. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడాను మనకు ఊబకాయం కలిగిస్తాయి. ఊబకాయం ఉన్న వాళ్ళలో హార్ట్ ఎయిల్మెంట్స్, అలాగే క్యాన్సర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని బదులు మనకి తెలంగాణలో చక్కని పార్బాయిల్డ్ రైస్ దొరుకుతుంది, అలాగే హ్యాండ్ పౌండ్ రైస్ దొరుకుతాయి. ఇవి తీసుకోవడం వల్ల మనం డెఫినెట్ గా క్యాన్సర్ దూరంగా ఉండవచ్చు. సో 4 ఐటమ్స్ చెప్పాను: వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ సాల్ట్ అండ్ వైట్ రైస్. 5వది వైట్ లైట్స్. ఇప్పుడు మనందరికీ కూడా ఒక రిథమ్ ఉంటుందండి. మార్నింగ్ టైం మనం లేచి పని చేసుకోవటం, రాత్రి పూట డిన్నర్ చేసేకో, తర్వాత 8కో 9కో పడుకోవటం, పొద్దున్నే లేవటం. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్ పాటించే వాళ్ళందరిలో కూడా రాత్రిపూట పడుకున్నప్పుడు 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ చాలా రకాల యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఈ రాత్రిపూట నేను మార్నింగ్ బంజారాహిల్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ వస్తాను గంచిబౌలికి. పెద్ద పెద్ద టవర్స్, అన్నిట్లో కూడా వెల్ టవర్స్, అన్ని చోట్ల లైటింగ్ ఉంటుంది. అనేక హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్, 30-40 స్టోరీ బిల్డింగ్స్, అన్ని చోట్ల ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు నైట్ టైం, బీపీఓ ఆఫీసెస్ లో, అమెరికన్ టైమింగ్స్ కి, యూరోపియన్ టైమింగ్స్ కి. వాళ్ళందరిలోనూ ఈ రిథమ్ దెబ్బతింది.
ఈ రిథం దెబ్బతిన్నప్పుడు ఆ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఆ హార్మోన్ ఉత్పత్తి అవునప్పుడు ఈ బీపీఓ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళందరిలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, అలాగే లంగ్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ విమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రాత్రిపూట పనిచేసే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. రిథం దెబ్బతింది. రాత్రిపూట పడుకోవడం, పొద్దున పూట లేస్తుంటాం అనే రిథం దెబ్బతింది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి లేకపోవడంతో వీళ్ళందరిలో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాగే వాళ్ళలోనే కాదు, మనందరం కూడా రాత్రిపూట ఎక్కువగా లేచి ఉంటున్నారు. ఇప్పుడు 1 గంట దాకా 12 దాకా లేచి ఉంటాం, పొద్దున్నే 9 లేవటం, ఆ లేచినంతసేపు టీవీ చూడటం, స్క్రీన్ లైట్ ఇదంతా కూడా లైట్ కి ఎక్స్పోజ్ అవటం, ఆ తర్వాత కూడా పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ ముందు పెట్టుకొని వాట్సాప్ చూడటం, యూట్యూబ్ చూడటం, ఆ బ్లూ స్క్రీన్ కి ఎక్స్పోజ్ అవటం, దాంతో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మీరు డే టైమే పనిచేస్తుండొచ్చు, కానీ రాత్రి 9కో 8:30కో పడుకొని పొద్దున్నే 5కో 6కో లేసే వాళ్ళలో ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి చక్కగా జరిగి వాళ్ళలో క్యాన్సర్ రాకుండా చేస్తుంది. సో అందుకని రాత్రిపూట మనం పడుకునేటప్పుడు ప్రిఫరబుల్ ఈ టీవీలు అవాయిడ్ చేయాలి. పడుకునే ముందు ఆ మొబైల్ స్క్రీన్ చూడటం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ పిల్లలకి, సరే ఓల్డ్ ఏజ్ పీపుల్ పర్వాలేదు, పిల్లలకి కనుక Right. ఇప్పుడు కనుక మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతాయి. అలాగే లైట్ కూడా ప్రిఫరబుల్లీ, ఒకవేళ బెడ్ లైట్ పెట్టుకోవాలన్న ప్రిఫరబుల్లీ డార్క్ లో పడుకోవడం బెటర్ అండి. బెడ్ లైట్ పెట్టుకోవాలన్న ప్రిఫరబుల్లీ సైంటిస్ట్ నౌ సే రెడ్ కలర్ బెడ్ లైట్ ఇస్ బెటర్ దాన్ ఆల్ అదర్ కలర్ లైట్స్. ఎందుకంటే రెడ్ కలర్డ్ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెద్దగా మార్పు చేయదంట. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తూ మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొందరికి వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి వ్యాక్సినేషన్ వేసుకుంటే అలా హెరిడిటరీగా వచ్చే వాళ్ళకి కానీ, నైట్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ రాకుండా ఉండే అవకాశం ఉందంటారా వ్యాక్సినేషన్ వల్ల? ఎస్ మ్యామ్. అన్ని క్యాన్సర్స్ కి వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. కానీ ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ లో చాలా కామన్ క్యాన్సర్. భారతదేశంలో ఆన్ యావరేజ్ 80 to 1 lakh న్యూ సర్వైకల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి సైంటిస్టులు ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కనుక్కున్నారు. అదేంటంటే హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్. ఇప్పుడు అన్ని వైరస్లకి మనకి ఇప్పుడు ఉదాహరణ కరోనా వ్యాక్సిన్ ఉంది అనుకోండి, లేదా కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినప్పుడు మనకు బాడీలో దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ మనకు రెండోసారి కరోనా రాకుండా కాపాడుతుంది. ఒకవేళ రెండోసారి కరోనా వచ్చినా దాని ఇంటెన్సిటీ ఎక్కువ చేయకుండా చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చినప్పుడు దాని ఇంటెన్సిటీ లేకుండా చేస్తుంది. సో ఒకసారి కరోనా వచ్చిందంటే మనకి ఇమీడియట్ గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కానీ హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. అదేం చేస్తుందంటే గర్భసంచి ముఖద్వార సర్విక్స్ దాని ఎపిథీలియంలోకి లోపల ఉంటుంది. లోపల ఉండి సెల్ లోపల ఉంటుంది. సెల్ లోపల ఉండి మన బాడీ డిఫెన్స్ మెకానిజంకి దొరకదు. అలాంటప్పుడు మన బాడీ దానికి అంటే యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేయదు. యాంటీబాడీస్ ప్రిపేర్ చేస్తేనే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇట్స్ అ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ వైరస్. సో సెల్ లోపల ఉంటుంది, మన ఇమ్యూన్ మెకానిజమ్స్ కి అందుబాటులోకి కనబడదు. అందువల్ల దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుంది అనమాట. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి జనరల్ గా ఆడపిల్లలందరికీ కూడా 10 సంవత్సరాలు 10-12 ఏళ్లలో కనుక మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే 2 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. 2 కూడా ఇండియాలో మనకి అతి తక్కువ ఖరీదులో అందుబాటులోకి వచ్చాయి. మన ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ళు వచ్చినప్పుడు సెల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వకుండా ఒక వ్యాక్సిన్ గిఫ్ట్ చేసినట్టయితే ఈ ప్రమాదకరమైన వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. స్మాల్ పాక్స్ ని, పోలియోని మన భారతదేశంలో మనం ఎట్లా ఎరాడికేట్ చేయగలిగాము, ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయవచ్చు. ప్రతి 6 నిమిషాలకి భారతదేశంలో ఒక స్త్రీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో ఈ 2 క్యాన్సర్స్ కూడా ప్రమాదకరమైన క్యాన్సర్స్ అన్నమాట. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఆడపిల్లలందరికీ ఇవ్వచ్చు. పెళ్లి కాకముందు అందరికీ కూడా ఇచ్చేయచ్చు. పెళ్ళైన వాళ్ళకి మాత్రం ముందుగా పరీక్ష చేసుకొని లిక్విడ్ బేస్డ్ ప్యాప్స్మియర్ చేసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ గైనకాలజిస్ట్ తో చేయించుకొని అది కనుక నార్మల్ గా ఉన్నట్టయితే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక 6 నెలల పాటు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరూ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ ఎర్లీగా ఇచ్చినట్టయితే 10-12 years లోనే వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు.
సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది గర్భసించ ముఖద్వార క్యాన్సర్కి. అదేంటంటే క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. అది చాలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది గర్భసించ ముఖద్వార క్యాన్సర్లో. ఇంకే క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ చేసుకున్నా క్యాన్సర్ని ముందు దశలో గుర్తించవచ్చు, కానీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీన్నే సెకండరీ ప్రివెన్షన్ అంటారు. సో ప్రతి స్త్రీ కూడా వన్స్ దే గెట్ మ్యారీడ్ సంవత్సరానికి ఒకసారి ఒక 3 ఏళ్ల పాటు ప్యాప్స్మియర్ చేసుకోవటం, ఆ తర్వాత సౌత్ ఇండియన్ కోస్టల్ ఏరియాస్లో అయితే సంవత్సరానికి ఒకసారి వారి గైనకాలజిస్ట్ని సంప్రదించడం, లేడీ డాక్టర్తో పరీక్ష చేసుకోవటం, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకున్నప్పుడే ఒక చిన్న ప్యాప్స్మియర్ చేసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రాకముందే దాన్ని పసిగట్టవచ్చు. రాకముందే మనం పసిగట్టినట్టయితే దానికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా, సర్జరీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిగతా క్యాన్సర్లో మనకి ఈ అడ్వాంటేజ్ లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే క్యాన్సర్ ఎర్లీగా గుర్తిస్తాం, ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీగా గుర్తిస్తాం పురుషుల్లో. కానీ ఈ ఒక్క క్యాన్సర్ని మాత్రం స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎంటైర్ సౌత్ ఇండియాలోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్, కార్సినోమా సర్విక్స్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. అలాగే స్క్రీనింగ్ ప్రోగ్రాంలో చేరటం ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ క్యాన్సర్ హెపటోసెల్యులార్ కార్సినోమాస్, లివర్ సెల్ క్యాన్సర్. ఇవి జనరల్గా హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. సో ఈ వైరస్కి మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయవచ్చు. ఫార్చునేట్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మన పిల్లలందరికీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఈ క్యాన్సరు, ఈ హెపటైటిస్ బి క్రానిక్ ఇన్ఫెక్షన్, అలాగే హెపటైటిస్ బి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాకుండా ఉన్నట్టయితే క్రానిక్ లివర్ డిసీజ్ని అవాయిడ్ చేయవచ్చు. క్రానిక్ లివర్ డిసీజ్ లేకుండా ఉన్నట్టయితే హెపటోసెల్యులార్ క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. మిగతా ఏ రకాలైన క్యాన్సర్స్ కూడా వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు అందుబాటులో లేవు. అండ్ ఫ్యూచర్లో ఎస్పెషల్లీ ఈ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, ఇప్పుడు మన కరోనా వైరస్కి ఫైజర్ కంపెనీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేసింది. ఆ ఎంఆర్ఎన్ఏని సంగ్రహించి ఆ వైరస్లోంచి ఆ పార్టికల్ అలాంటి పార్టికల్ తయారు చేసి అది మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినట్టయితే దానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఫ్యూచర్లో వ్యాక్సిన్స్ మనకి రాకుండా చేయటానికి, అలాగే వచ్చిన క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడబోతున్నాయి. అంటే క్యాన్సర్ యాంటీజెన్ లాగా ఈ ఎంఆర్ఎన్ఏ పార్టికల్ తయారు చేసి మన బాడీలో ఇమ్యూనిటీని పెంపొందించడం ద్వారా అది ప్రాపర్గా వెళ్ళి క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది. చాలా రకాలైన స్టడీస్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషలీ గ్లయోబ్లాస్టోమాకి వైరస్ పార్టికల్ తయారు చేసి, యాంటీజెన్ తయారు చేసి దానికి వ్యాక్సిన్ కూడా చేస్తున్నారు. ఆ బ్రెయిన్ క్యాన్సర్లో అనేక రకాలైన ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో ఈ వ్యాక్సిన్స్ మనకి క్యాన్సర్ రాకుండా చేయడానికే కాకుండా వచ్చిన క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి కూడా ఆ పర్టికులర్ ఇండివిజువల్లో ఉపయోగపడతాయి. సో ఇది మనకి చాలా ఉపయోగపడబోతుంది. ఇదే కాకుండా క్యాన్సర్ రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం దూర అలవాట్లు. టొబాకో స్మోకింగ్. టొబాకోని ఏ రకంగా యూజ్ చేసినా, స్మోకింగ్ కాదు, స్మోక్ చేస్తే 6 సెకండ్స్లో టొబాకోలో ఉండే 400 to 500 కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళిపోయి శరీరంలో ఊపిరితిత్తుల్లోనూ, స్వరపేటికలోనూ, ఓరల్ క్యావిటీలోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. ఎస్పెషల్లీ యూరినరీ బ్లాడరు, గర్భసించ ముఖద్వార క్యాన్సర్ కూడా స్మోకింగ్ చేసే ఉమెన్లు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ దురలవాట్లు అనేది దూరంగా ఉండాలి. చాలాసార్లు స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా, ఖైని, తంబాకు అనేక రకాల రూపాల్లో అనేక ఏరియాస్లో ఈ టొబాకోని కన్జ్యూమ్ చేస్తుంటారు. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను పేషెంట్స్, నేను నోట్లోనే తింటాను, దాన్ని చూ చేస్తాను, దాన్ని ఇంజెస్ట్ చేయను, పూసేస్తాను, మరి నాకు ఎలా వస్తుందని అడుగుతుంటారు. నోట్లో పెట్టుకున్నా కూడా వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే నోటిలో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి ఆ టొబాకోలో ఉన్న క్యాన్సర్ కారక పదార్థాలు అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించగలవు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్మోక్లెస్ టొబాకో కూడా డేంజరస్సే. తర్వాత ఈ సిగరెట్స్ అని వాడుతున్నారు, నికోటిన్ సిగరెట్స్, అవి కూడా నికోటిన్ కూడా క్యాన్సర్ కలిగించగలదు. సో అవి కూడా మనకి యూస్ఫుల్, దాన్ని ఏ రకంగానూ వాడకూడదు అనమాట. దాంతోపాటు ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసోఫేజియల్ క్యాన్సరు, అలాగే ఓరల్ క్యావిటీ క్యాన్సర్సు, స్టమక్ క్యాన్సరు, అనేక రకాలైన క్యాన్సర్సు, కోలన్ క్యాన్సరు, డెఫినెట్లీ కోలన్ క్యాన్సరు
నెంబర్ ఆఫ్ డ్రింక్స్ ఎక్కువ అయిపోతుంది, కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. సో ఈ కోలన్ క్యాన్సర్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఫైబర్ తక్కువగా తీసుకోవటం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. సో ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈస్ డేంజరస్, ఆల్కహాల్ స్మోకింగ్ బోత్ ఆర్ డేంజరస్. ఈ రెండు కంబైన్ చేసినట్టయితే చాలా ఎక్కువ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. ఉదాహరణకి 10 మంది స్మోక్ చేసినట్టయితే వారిలో 4కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే, ఆల్కహాల్ 10 మంది తీసుకున్నట్టయితే ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రెండు కలిపి తీసుకున్నారనుకోండి, స్మోకింగ్ ఆల్కహాల్, 10 మందికి 8 మందికి క్యాన్సర్ వస్తుంది. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అన్నమాట. సో చాలా మంది స్మోక్ చేస్తూ ఆల్కహాల్ తీసుకుంటారు, వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అన్ని రకాల దురలవాట్లకి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ దురలవాట్ల వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ మనం చూస్తున్నాం. సౌత్ ఇండియాలో కనిపించే అన్ని రకాల క్యాన్సర్స్ కూడా మనకి స్మోకింగ్ కనుక అవాయిడ్ చేసినట్టయితే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ కెన్ బి ప్రివెంటెడ్, నివారించడానికి అవకాశం ఉంది. ఇవాళ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ ఎ డెసిషన్ టు బ్యాన్ ఎంటైర్ టొబాకో ఇన్ ద కంట్రీ. ఒక 20 years లో 40% డిక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ మనం నోటీస్ చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ ఎంత పాత్ర పోషిస్తుంది, అలాగే ఫుడ్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇవాళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, TV9.